వారే నాంది పలకాలి. కొర్నేలి తన ఇంటికి పోగు చేశాడు, తన ఇంటిలోకి పోగు చేశాడు మొత్తాన్ని, స్నేహితుల్ని, శ్రేయభిలాషుల్ని, బంధువుల్ని మొత్తాన్ని పెద్ద గుంపును రెడీ చేశాడు. ఆ ఇంటినే అన్యుడు తన ఇంటినే ప్రార్థనా మందిరంగా మార్చేశాడు. పేతురు వచ్చి వాక్యం చెప్పాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరింపబడింది. మీరు ఊహించండి, ఆత్మతో నింపబడ్డ వారందరూ రక్షించబడి ఉంటారా, పడుంటారా? ఆ పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి ఎవరి ఇల్లు వాడబడింది? కొర్నేలి హౌస్. ఈరోజు నీ గృహంలో ఎప్పుడన్నా అంత చోటిచ్చావా? చిన్న ప్రార్థన జరపడానికి, చిన్న కూటానికి చోటిచ్చావా? నీ చుట్టుపక్కల అంత అన్యులే. చిన్న ప్రార్థన మీ దగ్గర ఏర్పాటు చేసి అక్కడ చిన్నగా పరిచర్య స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్మల రక్షణ కోసం నువ్వు ఏదన్నా మార్గాలు సరళపరిచావా? నీకు బోల్డన్ని స్థలాలు ఉన్నాయి, నీకు బోల్డంత ల్యాండ్స్ ఉన్నాయి, ఏదన్నా ఒక స్థలం దేవుడి కోసం కేటాయించావా? మొత్తం కట్టగట్ట ఆడ పెట్టావు. నాకు, అబ్బాయికి, మనవాడికి, ముని మనవాడికి, వాడి మనవాడికి అని అందరికి మనుషులకే పెట్టేశావు. మరి దేవుడి కోసం ఏం కేటాయించావు? అన్నా నా భూమి ఉందన్నా, ఫలానా ప్రదేశంలో ఉందన్నా, చుట్టూ అన్యజనులు అన్నా, అక్కడ సంఘము లేదన్నా, పరిచర్య లేదన్నా, ఇదిగో నేను సపోర్ట్ చేస్తానన్నా రండి అన్నా. అక్కడ దేవుని ఇల్లు కట్టబడాలి, దేవుని సంఘం కట్టబడాలి. నేను ఒక శిష్యుడిగా సపోర్ట్ చేస్తా, నేను ఒక శిష్యురాలిగా సపోర్ట్గా నిలబడతా, అక్కడ నా దేవుని పని జరిగితే చాలు అని ఎంతమంది అవకాశం ఇచ్చారు? కొంతమంది ఇచ్చారు. ఇచ్చేం చేశారు తెలుసు? ఒక చిన్న సంఘం కట్టబడగానే వీళ్ళ పెత్తనం మొదలు పెడతారు. ఒక చిన్న పరిచయం ఏర్పడగానే మళ్ళీ వీళ్ళ పెత్తనం సాగాలనే ఆలోచనలో కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా మందిని చూస్తా వస్తున్న వరుసగా. పేరు నాదైనప్పుడు పెత్తనం నాదే ఉండాలి, పేరు నాదన్నప్పుడు మహిమ కూడా నాకే ఉండాలి, పేరు నాదన్నప్పుడు చిత్తము నాదే జరగాలి, పేరు నాదన్నప్పుడు ఇంటిలో నేను ఉండాలి, నేను బయట కాదు ఉండాల్సిందే. ఇస్తున్నారు కొంతమంది, అవకాశాలు ఇస్తున్నారు. అక్కడ ఒక చిన్న పరిచర్య ఏర్పడి ఒక సంఘం కట్టబడగానే ఆటోమేటిక్గా మళ్ళీ వీళ్ళ పెత్తనం మొదలుపెట్టి వీళ్ళ మహిమను వాళ్ళు ఎత్తుక్కుంటా ఉన్నారు. వాళ్ళే మళ్ళీ పరిచర్యకు విఘాతంగా తయారైపోతున్న పరిస్థితులు కొంతమందిని చాలా మందిని చూస్తూ వచ్చాను నేను. నీ ఇంట ఒకవేళ దేవునికి స్థలం ఇస్తే, లేదా నీ స్థలము దేవునికి కేటాయిస్తే దాని జోలికి నువ్వు రాకూడదు. మళ్ళా దాని మీద నీ పెత్తనం కానీ, అందరూ నన్ను గుర్తించాలన్న ఆరాటం కానీ, అందరిలో నేను ప్రశంసింపబడాలని కానీ, లేకపోతే నేను ఎంత చేస్తే కనీసం నన్ను తలుచుకోవట్లేదని కానీ అసలు ఆ ఊసే ఉండకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని నిమిత్తం, దేవుని కోసం, దేవుని ప్రేమించి చేసావా పని. మళ్ళీ నువ్వు ఎట్లా నీ మహిమను ఎత్తుకుతాను? అందుకే ఎవరైనా ఏదైనా కేటాయిస్తే దన్మని పరిగెత్తను నేను. అది లక్షలదైనా కోట్లదైనా లెక్క చేయను. ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది ముందు ఎక్స్రే చేస్తా. వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ స్టెబిలిటీ ఎంత, వాళ్ళ నాణ్యత ఎంత, వాళ్ళ నీతిమత్వం ఎంత, వాళ్ళ దేవుణ్ణి ప్రేమించింది ఎంత, అది ముందు వెతికి నేను పెట్టిన పరీక్షలో వాళ్ళు పాస్ అయితే వాళ్ళు ఇచ్చింది నేను ముడతా, అది దేవునికి కేటాయిస్తా. వాళ్ళు నన్ను పరీక్షించడం కాదు, నన్ను వెతికి నాకు ఇవ్వటం కాదు, నాకు ఇవ్వాలని ముందుకు వచ్చిన వాళ్ళని నేను టెస్ట్ చేస్తా. వాళ్ళు జెన్యునా లేకపోతే ఏంటి, వాళ్ళ నాణ్యత ఏంటి అనేది వెతికి అందులో నిగ్గు తేలితేనే అందులో అడుగు పెడతాను నేను. నమ్మొచ్చు, పర్వాలేదు, నిజంగా విధేయత ఉంది అనుకుంటేనే. లేకపోతే ఇస్తాను అన్న నేను తీసుకోను, సలాం పని చూసుకో అంట. పని చూసుకో. ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడు నా దేవుడు, గతి లేనోడు కాదు, దిక్కు లేనోడు కాదు. చిటికేస్తే జరిగిద్ది కార్యం. నువ్వు ఇచ్చేది నీ తాతలు 14 మంది వచ్చేస్తారు, నీ ముత్తాతలు 14 మంది వచ్చేస్తారు. ఇచ్చి నిజాయితీగా దేవుని కొరకు కేటాయిస్తే ధన్యుడివి, ధన్యుడు. లేకపోతే పో, బతుకుపో, కట్టుకొని ఊరేగు. 6 అడుగుల చోటు తప్ప గజం కూడా రాదు నీతో పాటు. పెట్టడానికి గుంట్లో పెట్టడానికి 6 అడుగులు తప్ప ఏ ఎకరం రాదు, ఏ 10 ఎకరాలు రాదు. స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? పేరు నాదన్నప్పుడు చిత్తం నాదే జరగాలి. ఇచ్చావా అంత చోటు, ఇచ్చావా అంత స్థానం నీ ఇంట? అన్యజనులు చుట్టూ, అన్యజనులు చిన్న ప్రార్థనా బృందం స్టార్ట్ చేసావా? శిష్యురాలివా నువ్వు, శిష్యుడివా నువ్వు? చిన్న గుంపును ప్రభావితం చేసావా?
నువ్వే పడతాలు లెగుస్తా, లోకస్తుడివే లోకస్తురాల్లాగా పడతాలు లెగుస్తా పడతాలు, నీ బతుకంతా ఇంతే తెల్లారుతుంది. ఒక ఆర్డినరీ విశ్వాసలాగా నువ్వు ఎప్పుడు శిష్యుడు అవుతావు, ఎప్పుడు శిష్యురాలి అవుతావు, నువ్వు ఒక మెట్టు ఎప్పుడు ఎక్కుతావు, నువ్వు ఆత్మలో బలం ఎప్పుడు పొందుతావు, నువ్వు నీ కుటుంబము నీ సమాజానికి కేంద్రంగా దీవెనగా యేసు నివసించేటువంటి నివాస స్థానంగా ఎప్పుడు మారతావు. సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయి. ఇక ఉన్నదే చిన్న జీవితం అయితే అందులో సగం పోయింది, కొంతమందికి 30 పోయింది, కొంతమందికి 25 పోయింది, కొంతమందికి ఉన్నది ఏడిసింది కొద్దిగా. ఈ కొద్దిగా ఎప్పుడు చేస్తామో తెలియదు. అదంతా జరగక ముందే చేయగలిగినంత చేసి వెళ్ళాలి అక్కడికి. చచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఉందా? చచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో జీవితం ఉందా? చచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఇంకో లైఫ్ ఇచ్చి ఇంకోసారి చేసి రాయా సేవ అనే ఛాన్స్ ఉందా? లేదు. అదంతా ఇక్కడ ఉన్నప్పుడే. ఇది దాటిపోయామంటే ఇంకా లేదు అవకాశం. చూసుకొని జాగ్రత్త పడండి. ఏ పొద్దు ఏం సంపాదించాం, ఏం కొప్పేసాం, ఏం దిగేసాం, ఎంత వెనకేసాం, ముందేసాం అన్నది కాదు. దేవుని కోసం ఎంత చేశాం అన్నది లిస్ట్ అక్కడ. దేవుని కోసం ఎంత చేశాం, దేవుని చిత్తం ఎంత నెరవేర్చాం, దేవుని కొరకు ఎంత ఫలించాం, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతవరకు వాడబడ్డాం, ఎంతమందికి క్రీస్తుని పరిచయం చేశాం, క్రీస్తు కొరకు మన త్యాగం ఎంత, మన సమర్పణ ఎంత, మన భారం ఎంత, మన విశ్వాసులమా శిష్యులమా, ఏమెట్టెక్కాం. యేసయ్య ఇంట్లోనే ఉన్నాడా, బయటికి వెళ్ళాడా? యేసయ్య సంఘంలోనే ఉన్నాడా, నెట్టేశామా? యేసయ్యను బయటికి నెట్టి అపవిత్రాత్మలకు నిలయంగా మారిపోయామా? మనము మన వ్యక్తిగతము, మన ఒళ్ళు, మన ఇల్లు, మన సంఘము 3 టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించి చూసుకోవాలి. ఆ వివేచన, ఆ మెళకువ మనం కలిగి ఉండి జాగ్రత్త పడితే నువ్వు యేసయ్య నీలో నివసించే పాత్రగా నువ్వు ఉంటే నువ్వు సమాజానికి దీవెనకరం అవుతావు. నీ ఇంట్లో యేసయ్య ఉంటే నీ టోటల్ ఫ్యామిలీ సమాజానికి దీవెనగా మారుతుంది. నీవు కట్టిన సంఘములో నిజంగా దేవుడికి సముచిత స్థానం ఉంటే నువ్వు కట్టిన సంఘం కూడా మండుచున్న పొద మోషేను ఆకర్షించినట్టు మండుచున్న సంఘం అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదిస్తుంది, శిష్యులను తయారు చేస్తుంది. అది నిత్యత్వంలో అగ్ని పరీక్షలో నిలబడుతుంది. ఇదంతా యేసయ్యకి మనం ఇచ్చే స్థానాన్ని బట్టి ఉంటుంది. స్థానం ఇవ్వటం అంటే ఏంటి? యేసయ్యకి స్థానం ఇవ్వటం అంటే ఏంటి? ఏమో నీకు పెద్ద జీవితం ఇవ్వాలా, లేకపోతే 2 జన్మలు ఇలా? ఒకటే జన్మ, ఇదే లైఫ్ అయిపోయింది చాలా వరకు. ఇక ఉన్నది చిన్నది జీవితం, అది అన్నాళ్ళు ఉంటుందో తెలియదు. మరి నీ చుట్టూ అన్ని జనులు, నీ గ్రామంలో అన్ని జనులు, సరైన మందిరం లేదు, సరైన పరిచర్య లేదు, సరైన సేవ లేదు. ఏం త్యాగం చేశావు, ఏం చూపించావు? యేసయ్యకి స్థానం అయ్యా, ఇదిగో కేటాయించానయ్యా, నాకెంతో చేసావు, నాకెన్నో ఇచ్చావు, ఇదిగో నీ కొరకు ప్రభువా అన్నా, ఇదిగో నేను కేటాయించాను రా అన్నా, పంపన్నా, దైవజనుండి పంపన్నా, ఇక్కడ సేవ జరగాలన్నా. అందరు అన్యులేనన్నా, సత్యం తెలియని వాళ్ళన్నా, రక్షణ ఎరుగనోళ్ళన్నా నశించిపోతున్నారన్నా, త్రాగుబోతులుగా ఉన్నారన్నా, వ్యభిచారులుగా ఉన్నారన్నా, విచ్చలవిడి జీవితాల్లో ఉన్నారన్నా, నిజమైన దేవుడు తెలియదన్నా, నాశనానికి పరిగెత్తుతున్నారన్నా, నరకానికి వెళ్తున్నారన్నా. అన్నా ఇదిగో నేను సపోర్ట్ గా ఉంటానన్నా, నా వంతు కష్టపడతానన్నా, నేను చేసే త్యాగం నేను చేస్తానన్నా. నేను యేసయ్య శిష్యురాలుగా ఉండాలి, ఒట్టి విశ్వాసి కాదు. నేను శిష్యురాలునన్నా, నేను శిష్యునన్నా. అలాంటి వ్యక్తులు ఉన్న దగ్గర, అలాంటి సమర్పణ కలిగిన ప్రదేశాల్లో పరిచర్యలు మండుతాయి బిడ్డలారా. పరిచర్యలు ఏర్పడతాయి, మండుతాయి. ఈరోజు ఆలోచించుకో. 3 విషయాలు చెప్పాను. యేసయ్య మన నివాసంలోకి వస్తే ఏం జరిగిద్దో చెప్పాను. రెండవది, ఎందుకు మనల్ని శ్రమలకు అప్పచెప్తాడో ఆ కారణం చెప్పాను. ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. మనం శాపగ్రస్తులుగా, రోగులుగా, దరిద్రులుగా, నిందాస్పదంగా మనం బతకటం ఆయనకి ఇష్టం లేదు. మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఎట్లా ఆశిస్తాం, అంతకంటే డబల్ ఆయన ఆశిస్తాడు. కానీ అవసరాన్ని బట్టి మనల్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని శ్రమలకు మనల్ని అప్పగిస్తాడు తప్ప మన మీద పగబట్టి కాదు. మనం సిద్ధపరచబడినప్పుడు ఆ సమస్యల్ని ఉంచమన్నా ఉంచడం, ఆమేన్, తీసేస్తాడు. మూడవది, దేవునికి సముచిత స్థానం అంటే ఏంటి, దేవునికి దక్కవలసినవి ఏంటి అనేది కూడా నేను మీకు అందించాను. సరి చేసుకుందాం, దిద్దుకుందాం.
ఒక ఆర్డినరీ విశ్వాసలాగా మనం ఉండొద్దు. శిష్యురాలిగా మారదాం, శిష్యుడిగా మారదాం. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటిల్తును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబులు ప్రభు కొరకు పానార్పణము చేతు. ప్రాణంబులు ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించునావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ప్రార్థన చేద్దామా? తలలు వంచి కళ్ళు మూయండి. దేవుని